చామంతి కోసం ప్రేమ్ వెతుకుతూ ఉంటే రమాదేవి హర్షచంద్రికల కోసం వెతుకుతూ ఉంటుంది. రమాదేవి కంటపడకుండా చామంతి ఒకచోట దాక్కొని రమాదేవిని చూస్తూ ఉంటుంది. ఎక్కడున్నావు చామ్? అమ్మ నిన్ను చూసేస్తుందేమోనని టెన్షన్గా ఉంది అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. అమ్మగారు నన్ను చూడకుండా ఉండాలి దేవుడా అని చామంతి దండం పెట్టుకుంటూ ఉంటే ప్రేమ్ చామంతిని చూసేస్తాడు. ఓహో, అమ్మ కంటపడకుండా దాక్కున్నావా? అమ్మని ఇక్కడ నుండి ఎలాగైనా పంపించేయాలని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. చామంతి ఉన్న వైపే రమాదేవి వెళ్ళబోతుంటే అమ్మా అంటూ ప్రేమ్ అక్కడికొచ్చి అడ్డుపడతాడు. రేయ్, నిన్ను కారులోనే ఉండమని చెప్పాను కదా, గుళ్ళకెందుకు వచ్చావని రమాదేవి అంటే, అమ్మా నువ్వు లోపలికి ఏం తీసుకురాకుండా వచ్చావు కదా, కొబ్బరికాయమైనా కావాలేమోనని అడగటానికి వచ్చాను అని ప్రేమ్ అంటే, నాకేం అక్కర్లేదు నువ్వు వెళ్ళని రమాదేవి అంటుంది. అది కాదమ్మా, పోనీ అరటి పండ్లు ఏమైనా తీసుకురానా అని ప్రేమ్ అంటే, చెప్పింది చేయకుండా నా బుర్ర తింటావేంట్రా అని రమాదేవి అంటుంది. అది కాదమ్మా, గుడికొచ్చి దేవుడికి ఏమి ఇవ్వకపోతే మంచిది కాదమ్మా, అలాంటప్పుడు మరి గుడికెందుకు వచ్చినట్లని ప్రేమ అంటాడు. ఎందుకంటే ఆలయ చైర్మన్ గారితో పనుండి వచ్చాను, ఆయన ఇక్కడే ఎక్కడో ఉన్నారంట, ఆయనతో మాట్లాడేసి వస్తాను, నువ్వు కారు దగ్గరే ఉండని చెప్పి రమాదేవి వెళ్ళిపోతుంది. ప్రేమ్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడే ఉన్నానని తెలియకపోయినా నా భర్తే వచ్చి నన్ను కాపాడాడు అని చామంతి సంతోషపడుతూ ఉంటే, తెలిసే కాపాడానని ప్రేమ్ చామంతి వైపే చూస్తూ వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు అని రమాదేవి ఇక చంద్రిక హర్షల కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంకోవైపు ప్రేమ్ వెళ్తూ ఉంటే నిషా పంపిన వ్యక్తి ప్రేమ్కి డ్యాష్ ఇవ్వటంతో ఇక అతని చేతిలో మత్తుమందు స్ప్రే చేసిన కర్చీఫ్ కాస్త కింద పడిపోతుంది. అయ్యో చూసుకోలేదండి, సారీ అని ప్రేమ్ చెప్తుంటే, పర్లేదు బాబు అని ఇక అతను కర్చీఫ్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే నిషా అతనికి ఫోన్ చేసి పనెంతవరకు వచ్చిందని అడుగుతూ ఉంటుంది. మీరెంత తొందరపడుతున్నారో నేను అంతకంటే ఎక్కువగా తొందరపడుతున్నాను. వేషం మార్చుకొని మరీ ఆ చామంతిని నా చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నాను. ఇంతలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది మేడం. ఏదొచ్చినా సరే ఈరోజు ఆ చామంతి జీవితంపై మచ్చపడటం కంపల్సరీ. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, మీరు ఫిక్స్ అయిపోయింది, మీరు నాకు ఫోన్ చేయకండి, నేనే ఫోన్ చేస్తానని చెప్పి ఇక అతను ఫోన్ పెట్టేస్తాడు. ఇక చంద్రిక హర్షలు దేవుని దగ్గరకు వచ్చి అర్చన చేయించుకుంటూ ఉంటారు. గోత్రం చెప్పండి నాయనా అని పంతులు గారు అనటంతో హర్షవర్ధన్ ఆవాల గోత్రం అని హర్ష చెప్తాడు. అప్పుడే రామాదేవి వాళ్ళిద్దరినీ చూసేస్తుంది. మీ ధర్మపత్ని పేరు చెప్పండి అని పంతులు గారంటే చంద్రిక అని హర్ష చెప్తాడు. దాంతో రామాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎక్కడికెళ్ళా చామంతి అని శర్మగారు అంటే, రామాదేవి గారు గుడికొచ్చారు, నన్ను ఎక్కడ చూస్తారేమోనని భయపడి దాక్కున్నాను. దేవుడిలా ప్రేమ్బాబు టైంకొచ్చి అమ్మగారు నన్ను చూడకుండా కాపాడారు అని చామంతి చెప్తుంది. అవునా అమ్మ, త్వరగా పని పూర్తి చేద్దాం, కూర్చోమని శర్మగారు చెప్తారు. అప్పుడే ఆ రౌడీ కూడా ఆడవేషం వేసుకుని వచ్చి అక్కడ చామంతి పక్కన కూర్చుంటాడు. మీ వాళ్ళు ఇంకో ఇద్దరు వస్తారని చెప్పారు కదండి అని చామంతి అంటే, వస్తున్నారండి అని అతను చెప్తాడు. ప్రేమ్ ఇదంతా చాటుగా చూస్తూ ఉంటాడు. పూసలు గుచ్చుతున్నావా అని ప్రేమ్ అనుకుంటూ చామ్ మెడలో తనకి తెలియకుండా తాళేలా వేయాలి అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న ఇద్దరు ముత్తైదువులు పూసలు గుచ్చి, మీరు కూడా గుచ్చండి అని ఇక ఆడవేషంలో వచ్చిన ఆ రౌడీకి ఇవ్వటంతో అతను పూసలు గుచ్చుతూ ఉంటే కాకులు విపరీతంగా అరుస్తూ ఉంటాయి. ఏమైంది, అవి ఎందుకు అలా అరుస్తున్నాయి, ఏదో జరగబోతున్నట్లుంది, ఎవరికి ఏమీ కాకూడదని శర్మగారు అనుకుంటూ ఉంటారు. ఇంకోవైపు మీ భార్యాభర్తలు ఇద్దరు కంకణాలు కట్టుకొండని పంతులుగారు ఇవ్వటంతో హర్ష చంద్రికలు ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటారు. అమ్మ, నీ భర్త గారి గురించి తలుచుకొని అమ్మవారికి నీ కోరికను మొక్కుకో అని పంతులుగారు చెప్పటంతో, తల్లి నాకే కోరికలు లేవు, ఒక్కటే కోరిక, ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను, ఆయనంటే నాకు ప్రాణం, ఆయన కోసమే నేను ఆ ఇంట్లో ఉంటున్నాను, ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమ్మా అని చంద్రిక వేడుకుంటూ ఉంటుంది. తర్వాత చంద్రికని హర్ష దగ్గర ఆశీర్వాదం తీసుకోమని పంతులుగారు చెప్తారు. తర్వాత మీ భార్యాభర్తలు ఇద్దరూ ఇలాగే సంతోషంగా ఉండమని పంతులుగారు ఆశీర్వదిస్తారు. ఇక హర్ష చంద్రికలు బయటకు వచ్చేసరికి రమాదేవి వాళ్ళ ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. రమాదేవిని చూడగానే చంద్రిక భయపడిపోతూ హర్ష చేతిని వదిలేస్తుంది. ఏంటి హర్ష, చేయొదిలేసావు, పట్టుకో, హ్యాపీగా ఇద్దరు వెళ్ళి కాపురం చేసుకోండి అని రమాదేవి అంటే, అమ్మగారు అని చంద్రిక అంటుంది. నోర్మి అని రమాదేవి కోపంగా అరుస్తుంటే, రమ, నువ్వు నోరు పారేసుకునేంతగా ఏం జరగలేదు. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి తను ఇంట్లో నా సమక్షంలో పూజ చేసుకోలేదు కదా, అందుకే అమ్మవారి ఎదుట పూజ చేసి నా ఆశీర్వాదం తీసుకుంటానంటే వచ్చానని హర్ష చెప్తాడు. అది చెప్పింది మీరు వెంటనే బయలుదేరి వచ్చారు అని రమాదేవి వెటకారంగా అంటే, రమ, దీన్ని ఇష్యూ చేయకని హర్ష అంటాడు. చేస్తుంది మీరు, ఇంట్లో సాంబార్ చేయకపోయినా కూడా అదొచ్చి మీ మీద పడింది, నాకు అబద్ధం చెప్పి దీంతో గుడికొచ్చావు, ఇలా అబద్ధాలు చెప్పి నన్ను రెచ్చగొడుతుంది ఎవరు అని రమాదేవి అంటే,
చిన్నదానికి నువ్వు రాద్ధాంతం చేస్తావని నేను చెప్పలేదు అని హర్ష అంటాడు. చెప్పకని మీ ప్రియురాలు చెప్పుంటుంది అని రమాదేవి అంటే, ఇంకా ఆపుతావా రమ? అసలేంటి నువ్వు చంద్రికకి ఈ మాత్రం కూడా స్వేచ్ఛ ఇవ్వవా అని హర్ష అంటే, ఓహో, దానికి ఆ మాత్రం స్వేచ్ఛ ఉందని మీరు భావిస్తే మరి నా కళ్ళు కప్పడం ఎందుకు? డైరెక్ట్గా తీసుకునే రావచ్చు కదా అని రమాదేవి అంటే, చెప్తే ఒప్పుకునేవారా అని చంద్రిక అంటుంది. నువ్వు మాట్లాడావంటే ఇక్కడ గుంత తీసి పాడేస్తాను జాగ్రత్త అని రమాదేవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. రమ, ఏం మాట్లాడుతున్నావు అని హర్ష అంటే, మీరు ఒప్పందాన్ని బ్రేక్ చేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా అని రమాదేవి అంటే, ఏం బ్రేక్ చేశాం? అసలు మన ముగ్గురి మధ్య ఒప్పందం ఏంటి? మా బంధం ఎవరికీ తెలియకూడదనే కదా. మేమెవరమో పూజారికి కూడా తెలీదు. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరు కదా. మరి అలాంటప్పుడు ఎక్కడ ఒప్పందాన్ని బ్రేక్ చేశాం? మేమిద్దరం ఏమైనా నీ కళ్ళు కప్పి చేయకూడని తప్పులేమైనా చేస్తున్నామా? ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో అలా గుడికి రావటం కూడా తప్పేనా అని హర్ష నిలదీస్తూ ఉంటాడు. నాకు తప్పే అని రమాదేవి అంటే, రమ, అసలు తనెవరు? నా చేత్తో తన మెల్లో 3 ముళ్ళు వేసిన నా భార్య. నీ జీవితం తన జీవితం. నా జీవితంలోకి నువ్వెలా వచ్చావో నీకు బాగా తెలుసు. తెలిసి కూడా నువ్విక్కడికి వచ్చి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని హర్ష అంటాడు. నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం ఇది కరెక్ట్ కాదు కాదు అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. రమాదేవి గారు, ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను ఏ విషయంలోనూ మిమ్మల్ని ఎదిరించలేదు. నా భర్త విషయంలో మాత్రం ఊరుకోనని చెప్పాను. మీకది బాగా తెలుసు అని చంద్రిక చెప్తుంటే ఇక రమాదేవి చంద్రిక వార్నింగ్ ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన క్షేమం కోరే గుడికొచ్చాను. ఆయన కోసం నేను పూజ చేయటం కూడా మీకు తప్పుగా అనిపిస్తే నేను ఊరుకోలేను. మన ఒప్పందాన్ని మేము ఉల్లంఘించటం కాదు, మీరే ఉల్లంఘిస్తున్నారు. నువ్వు ఇలాగే ఉంటే మాత్రం ఊరుకునేదే లేదు. ఆయన క్షేమం కోసం అందరి ముందు ఆ రహస్యాన్ని చెప్పాల్సి వస్తుంది. ఒప్పందాన్ని నువ్వే ఉల్లంఘించినప్పుడు నేను తప్పితే తప్పులేదు కదా. చెప్పు, అగ్రిమెంట్ని బ్రేక్ చేయనా అని చంద్రిక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చెప్పురమ్మా, పిల్లలకి అందరికీ ఆ రహస్యాన్ని చెప్పేయమంటావా అని హర్ష అంటే, ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో ఆవేశంలో అన్నాను. ఇదేమీ మైండ్లో పెట్టుకోకండి. మీరిలాగే 2 ఏళ్లకో 5 ఏళ్లకో గుడికి వచ్చి పూజలు చేసుకోండి. మీ హద్దుల్లో మీరుండండి, నా హద్దుల్లో నేనుంటాను. మన ముగ్గురి మధ్య ఉన్న ఒప్పందాన్ని మనం అలాగే కంటిన్యూ చేద్దాం, సరేనా అని రమాదేవి అంటుంది. అప్పుడే శర్మగారు అటుగా వెళ్తూ రమాదేవి వాళ్ళని చూసి వెంటనే చామంతి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, చామంతి, ఎవరో ఎందుకమ్మా, మీ అత్తగారు ఇక్కడే ఉన్నారు. మీ చంద్రికత్త హర్షవర్ధన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అని శర్మగారు చెప్తుంటే, నాన్న చందు కూడా వచ్చారా అని ప్రేమ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అమ్మగారితో పాటు వాళ్ళు వచ్చారా అని చామంతి సంతోషపడుతూ ఉంటే, వాళ్ళతో నేను పూసలు గుచ్చిస్తానమ్మా, మీ అత్తగారు కూడా గుచ్చినట్లుంటుంది అని శర్మగారు అంటే, అది అవుతుందా పంతులు గారు అని చామంతి అంటుంది. నేను చేయిస్తాను కదా అని శర్మగారు ఆ తాలిబొట్టును తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. బాగున్నారా అమ్మగారు? ఒక అమ్మాయి సూత్రానికి పూసలు గుచ్చుకుంటుంది, కానీ 3 ముత్తైదులే దొరికారు. దయచేసి కొంచెం పెద్ద మనసు చేసుకొని మీరిద్దరూ ఆ పూసలు గుచ్చండి అమ్మగారు అని శర్మగారు అంటుంటే, అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి పంతులు గారు? ఒక పుణ్యస్త్రీకి పుణ్యమే, ఇలా ఇవ్వండి పంతులు గారని చంద్రిక ఆ ప్లేట్ తీసుకొని పూసలు గుచ్చుతూ ఉంటుంది. అది చూసి చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. దీనికే నా మంచి పేరు నాకొద్దా అని రమాదేవి కూడా పూసలు గుచ్చుతుంది. మా అత్తయ్య చేత వేయిస్తున్నారు. అమ్మ తల్లి, ఇదంతా నీ మహత్యమే. నా కోసమే వాళ్ళని గుడికి రప్పించినట్లున్నావు అని చామంతి సంతోషపడుతూ ఉంటే, అప్పుడే ఆ రౌడీ వెనుక నుండి వచ్చి చామంతికి మత్తుమంది ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రేమ్ కూడా వాళ్ళిద్దరు పూసలు గుచ్చినందుకు సంతోషపడుతూ పక్కనే ఉన్న ఒక కొబ్బరికాయ తీసుకొని గట్టిగా పగలగొట్టడంతో అది కాస్త ఆ రౌడీ తలకి తగిలి కింద పడిపోతాడు. ఇక శర్మగారు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి వెళ్తాడు. ఇక వెళ్దామా రమా అని హర్ష అంటే, మీరెళ్ళండి, నాకు కొంచెం మనశ్శాంతి కావాలి, నేను ఇక్కడే కాసేపు ఉండొస్తానని రమాదేవి చెప్పటంతో, సరే నీ ఇష్టం అని హర్ష చంద్రికలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. నన్నే బెదిరిస్తావే, చెప్తానే నీ సంగతి అని రమాదేవి కోపంగా వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు చామంతికి హారతి ఇవ్వటంతో, ఇక ఇప్పుడు ఒక్కటే మిగిలింది, నా భర్త చేత తాళి వేయించుకోవాలనే వెలితొక్కటే మిగిలింది అని చామంతి దేవుని వేడుకుంటూ ఉంటుంది. ప్రేమ్ పక్కనే ఉండి ఇదంతా గమనిస్తూ ఉంటాడు. అప్పుడే రామాదేవి కూడా గుడి లోపలికి రావటంతో, అమ్మ చామంతి, మీ అత్తగారు వెళ్ళలేదమ్మా, ఇటువైపే వస్తున్నారు అని శర్మగారు చెప్పటంతో, అయ్యో ఇప్పుడెలా అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది.